మీరు అన్నగారి చెప్పకుండా చూడండి సార్. మరి ఇక్కడ సుబ్బారావు అన్నగారు పిలుస్తుంది. ఈ రోజు రాత్రి పూటన్నా మరి ఆడపిల్లల కష్టం చూసి మరి పూట భోజనానికి తీసుకోమని ప్రేమతో ఇక్కడ 100 రూపాయలు కఠినంగా సహాయం చేస్తారండి. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ పై ఉన్న భౌతుడు ఎలా వెళ్ళాలో దీవించాలండి. మరి అన్నగారి పేరు మీద ఒకసారి సభ చూడండి సార్. సర్కస్ సమాజ్ జాగ్రత్త మెల్లిగా రావాలి. చాలా పడి జరుగుతుంది. మెల్లిగా చూస్తున్నారు. చిన్నగా ఈ రాత్రి కూడా జాగ్రత్త మా సర్కస్ మెల్లిగా రింగ నుంచి రావాలమ్మా. మా 2 చేతులతో నమస్కారం పెట్టి మా రాత్రి కాల సమయంలో మరి అమ్మాయి చూడండి సార్. అది ఇంగ్లాండ్ నుంచి 2 కాళ్ళు 2 చేతులు 1 తలకాయ సార్. అమ్మాయి తప్పించుకుని దంపడి వచ్చేసింది. మీరు అందరూ చూసారేనా? ఎందుకండి మరి అట్లా కూడా పనితనం ముందున్నా మన గ్రామ సెంటర్ లో మరి అదిగోండి సరే కనిపిస్తుంది ఒక నీళ్ల బిందె. ఆ నీళ్ల బిందె ఖాళీగా ఉంది. మీరు అనుకుంటారు సార్ మరి బిందె నిండా నీళ్లు ఉన్నాయన్నా. మరి ఆ బిందెని ఏం చేయాలంటేనా మరి కింద కూర్చొని ఈ రాత్రి పూట కింద కూర్చొని పళ్ళతో పైకి వెళ్ళాలి సార్. మరి ఈ రాత్రి పూట ఆ పనితనము చూడాలన్నా మరి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతామండి. చిన్నగా నీళ్ల బిందుతో ప్రోగ్రామ్ అండి. జాగ్రత్తగా మెల్లిగా పాడుపెట్టాలి. మన పేరు పాటలు పాడుకోడా ఈ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటాము ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటాము. బారసాల చేసి గౌరంగా చూసుకుంటాము. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. మరి కనిపిస్తున్న బిందె చూడండి సార్. నేను కింద కూర్చొని పళ్ళతో పైకి లేపేస్తాను. మరి ఇదే బిందె చూడండి పండుకొని మరి పైకి లేపేసి 1 రౌండ్ తిరగలి సార్. మరి 1 ఇష్ట చక్రం తిరగాలన్నా. మరి గట్టిగా చెప్పలు కొట్టమండి సార్. చిన్నగా చూడండి ఈ రాత్రి పూట బాబు పేరు నువ్వు ఇలాగ పేరు చెప్తే నన్ను కొడతారు. ఏడో చోటు నా పేరు అండి. పేరు చెప్పారు కదా ఇక్కడ బంధుల ప్రకాశం. మరి అన్నగారు పిలిచి ఈ రోజు రాత్రి పూట భోజనానికి తీసుకోమని ఇక్కడ ప్రేమతో ఇక్కడ 100 రూపాయలు కఠినంగా సహాయం చేస్తారండి. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ పై ఉన్న భౌతులు ఎల్లవెల్లా దీవించాలి. మరి అన్నగారి పేరు మీద ఒకసారి ఇదిగో గబ్బర్ సింగ్ నీకు పేరు చెప్పమని 100 రూపాయలు ఇచ్చినప్పుడు పేరు మంచిగా చెప్పు. నువ్వు సరిగా చెప్పకుండా నా దగ్గర వచ్చి నేను సరిగా చెప్పకపోతే నన్ను కొడతారు. నిన్ను కొట్టరు. ఎందుకంటే సార్ నీళ్ళ మీద ఉంది కదన్నా. మరి పైకి వెళ్ళిపోయమంటావా? అయితే ఒకసారి క్లాప్స్ అనేవాడిగా